ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద. మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు మనకి 14 లోకాలు ఉన్నాయంటారు. 14 లోకాలకి మరి రసాతల, అతుల, సుతల, రసాతల ఇలా 14 లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు అవంతా కూడా చెబుతారు. మన పండితులు అదే చెప్తారు, ఉన్నాయని చెప్తారు. మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు, మహాసంకల్పంలో ఉందంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు, ఇవి మైథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు అంటారు. రాముణ్ణి, కృష్ణుడిని, రాముడు పురాణ దేవుడా, కృష్ణుడు పురాణ దేవుడా, రియల్ టైం దేవుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి, దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్, మనలో ఉన్నటువంటి శక్తికి, మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి. మనము ఉన్నాం. ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు, ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు. మనం గంటకు ఒక గురువుని మారుస్తాం, గంటకు ఒక దేవుడిని మారుస్తాం. ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు. అలాగే అశ్వత్థామ తెలుసు కదా, మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఉప పాండవుల్ని చంపేస్తాడు. మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు. విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో, ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా, రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా, తామర వస్తే ఇలా గీక్కుంటాం, సోరియాసిస్, తామర ఇలాగా, అలాంటి రోగాలు వచ్చేయాలా, చీము వచ్చేయాలి నీకు అని, నాకు చావు ఎందుకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా, నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ, నీకు శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను, కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి, లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవిని చేసేసాడు. ఇక కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి, ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన. కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు. అది అంత వీరత్వం. శివుడిని ఎవరైనా మనం జయించకుండా శివుడినే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో, కానీ అంశాలు అనమాట చెప్పడం అలా. నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామ అయిపోయాడు, మనకి కృపాచార్యుడు అయిపోయాడు, ఆంజనేయ స్వామి అయిపోయాడు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు. ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని, నాయనా హనుమ, శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో, భూమి మీద ఉండు నువ్వు, మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి, ఎక్కడికి వచ్చేసేయాలా, నువ్వు బ్రహ్మం, నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి. నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు. ఈ విభీషణుడు ఎవరండి, రావణాసుడు తమ్ముడు. ఏమండి వారు ఊరికనే ఇస్తారా వరాలు చెప్పండి. విభీషణుడు నిజాయితీకి మారుపేరు. తన అన్నకి చెప్పాడు, నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు, శూర్పణఖాళ్ళంతా, మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు. మంచి మార్గాల్ని, రైటియస్నెస్ అని చూపించాడు. కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు. ఇక మహాబలి, బలి చక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట. కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది. సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి, అస్సలు చెప్పుకోకూడదు అనమాట. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో తెలియకూడదు. ఈయన ఒక సప్త చిరంజీవి. నెక్స్ట్ పరశురాముడు. ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి. ఆయన ఎదురైతే మనకు డేంజరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు. మొత్తం ఏసుడే 21 మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒకసారి సరదాగా, ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి, మా గరికపాటి గారు మా గురువు గారు వీళ్ళంతాను, ఆయన భీముడండి, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, తర్వాత వధిపతి పద్మగారరావు గారు, వీళ్ళిద్దరు కూడా సహదేవుడు నకుళ్ళు అండి. అయ్యా నండూరు శ్రీనివాస్ గారు, మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే అన్నారంటే, నువ్వు పరశురాముడు నాయన అన్నారు. అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్ట, ఆయన ఎదురొస్తే మనకు భయం, దడదడ, గుండె దడదడ. అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు. నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు. వ్యాసుల వారిని మర్చిపోయాం. ఈయన ఒక గొప్ప ఋషి, శ్రీమన్ నారాయణమూర్తి యొక్క అవతారము. ఈయన ఏంటండి, ఈయన చక్కగా వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు. ఈ 7 భూమి మీదే ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం
ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే? ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం? సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది. అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు. రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు, వెళ్తారు. అది నిజం కూడా. అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు, చూసారు, మహావతార్ బాబా. మహావతార్ బాబా ఎవరండి? లహరి మహాశయుడు. ఆయన శిష్యుడు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర బాబాజీ. యుక్తేశ్వర బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు. మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్ గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు. ఈ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సింపుల్ గా చెప్పేస్తారు. మరి ఈ మధ్య కాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది. ఆ కాలంలో హిమాలయాలు అనేవారు, ఇప్పుడు శంబాలా నగరం ట్రెండ్ వచ్చింది. ఇలా ఆంజనేయ స్వామి కదలీవనంలో ఉంటాడని, అరటిపళ్ళు అంటే ఇష్టమని, ఇలా రకరకాలుగా చెప్తారు. మొత్తం మీద హిమాలయాస్ లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. ఒక ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన, పరమహంస యోగానందుల వారు, వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు, రామకృష్ణ చచ్చిపోయారు కదండి. చచ్చిపోతే ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు? మొద్దు బుర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు, స్పిరిచువల్ మాస్టర్స్. మీ పితృదేవతలు చచ్చిపోయారంటే చచ్చిపోయారు, పైకి వెళ్ళిపోయారా? ఎనర్జీస్ ఉండవా ఇక్కడ? థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది. స్థూల శరీరం బాడీ, ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఇది మాయమవుద్ది, ఎనర్జీ ఉంటుంది, లోపల శక్తి అక్కడికి పోదు. అదే ఆత్మ అని భగవద్గీతలో చెప్పారు. మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి. అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులను అందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు. రజనీకాంత్ గారే కాకుండా చాలా మంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు, వీళ్ళంతా ధనవంతులు, మనం అపర కోటీశ్వరులు కూడా. మహావతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు, దర్శనాలు చేసుకొని వస్తున్నారు. మరి అయితే ఏమండి శంబాలా నగరమే వెళ్ళిపోయారు, వాళ్ళే చెప్తారు 4th డైమెన్షన్ లో చూడాలి. శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు, మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు, ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా. వీళ్ళు ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు? ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమని రాస్తారు? బాడీ విత్ 2 souls. ఒకే శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. 2 చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు. స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు, నిద్రపోడు ఆయన. ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా, చాలా ఉత్సుకత, ఆతృత ఉంటుంది. అదొకటే సరిపోదు, భక్తి కావాలా, డివోషన్ కావాలా, డిటర్మినేషన్ కావాలా, అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా. ఇది లేదు మనలో, అందుకే కనబడరు మన కాళ్ళు. అయితే రాణిఖేట్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశయుడికి మహావతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి, ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్, ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞా చక్రాన్ని పట్టుకుని, మరి ఈరోజు నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, సుశీల్ గోయంకా గారు, సీమా గోయంకా గారు, సత్యనారాయణ గోయంకా అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా, అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి, అలాగే రామ్దేవ్ బాబా, వీళ్ళంతా ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యులు. టాటా బిర్లా, నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా, హేమీలంతా కూడా. అలా మనకి లహరి మహాశయుడికి ఒక గుహలో వెళ్ళి, నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు. చూడు అంటే ఈయన ఏముంది, నాకు టైం అయిపోతుంది, ఏముంది అని అంటాడు. దుప్పడం ఉంది, కమంగా ఉంది, అంత బూజు పట్టేసిందంటే అప్పుడు మహావతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు. ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి, ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు. అదంతా కూడా లహరి మహాశయుడు కి ఏం చెప్పారు మహావతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి, నేను కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు, దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు. మహాత్ములకు అలా ఉండదు. ఒక రమణ మహర్షి, ఒక స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళంతా చేయరలాగా. వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సజీవులై ఉంటారు. అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు, బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము. కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్ లో మనకి దర్శనాలు ఇస్తారు. అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ లో చెప్పేటటువంటి వాళ్ళు, తర్వాత పండితులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఈ వీళ్ళంతా చెప్పేదంతా సోదనమాట. కాబట్టి పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు, వీళ్ళు అబద్ధం చెప్తారండి? మహాత్ములు, జగద్గురువులు, ఆదిశంకరాచార్యులు వారు, వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు, వీళ్ళంతా అక్కడ ఉంటారు. కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి మనం దర్శనం చేసుకోగలుగుతాం. మాణికేశ్వరి మాత ఉందండి, మాణికేశ్వరి మాతను కలవడానికి నేను 3 సార్లు వెళ్ళాను. ఆ కూడా రాయచూరు దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు. అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు. ఏమంటే ఇటు సైడ్ ఇస్తారు దర్శనం, అది అటిస్తున్నారు, ఆ తలుపు వేపిస్తున్నారు, ఇటు వేపిస్తున్నారు అని పరిగెలు పెట్టేవాళ్ళం. అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు. ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు. ఇలా
గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట. అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరి దర్శనాలు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని, జ్యోతిషపరంగా ఏ రాశుల వారు ఏం చేస్తే, ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి, అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు, స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ను సంప్రదించాలి మీరు. ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది, అమెరికన్ ఆఫీసు. అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, పేద ప్రజలకి, అనాథలకి, సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుడిని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి. నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు, నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ 1 రిజిస్టర్డ్ ఆఫీస్, అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు, అది పక్కన పడేసి అనాథల్ని, నిస్సహాయుల్ని, పేదవారిని, సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు. ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి, ఎలా దొరుకుతారు, వాటి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరిగేటప్పుడు చాలా దుష్ప్రచారాలు చేసేసారు శనీశ్వరుడి మీద. తోలు తీసేస్తాడు శనీశ్వరుడు, అందరూ డౌట్ లేదు. ఏలినాటి శనిలో మిమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెట్టేస్తాడు, మటాష్ చేసేస్తాడు, అపనందలు వేసేస్తాడు. వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? సరే చేస్తే చేశారనుకో, మీ కర్మలను బట్టి ఇస్తాడు ఫలితం. ఆయన తప్పే ఉంది. ఆయనకి అభిషేకాలు చేసేయాలా, ఆయన ముట్టుకోకూడదు, ఆయన ముట్టుకోకుండా స్నానాలు చేసేయాలా, వెనక్కి తిరిగి బట్టలు తరిపేసి వచ్చేసేయాలా, ఇట్లాంటి చెత్త అంతా చేసి శనీశ్వరుని ఒక విలన్ కింద చూపించారు. ఇలా ప్రచారాలు చేసిన వాళ్ళందరికీ పారాలసిస్లు ఇవన్నీ ఇచ్చేస్తాడు ఆయన, అందులో డౌట్ లేదు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆదాయాలు అనేటటువంటివి గత సంవత్సరం కంటే కూడా 2026లో పికప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు 5వ ఇంట్లో ఉన్నటువంటి వాడు రేపు మే 14, 2026 సంవత్సరం వరకు కూడా మీకు శుభ పరంపరలను కురిపిస్తాడు. ఆ తర్వాత శత్రువులపై మీ ఆధిపత్యం ఉంటుంది. కోర్టుల్లో మీరు వేసుకున్నటువంటి కేసుల్లో మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పేసుకొని, కొట్లాటలు పెట్టేసుకొని, ఫైటింగ్లు చేసేసుకొని కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఏమండి, మేము అప్పుల బాధలో ఉన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి, ఉపశాంతి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త స్థలాలు కొనడానికి అసలు ఆశ్చర్య అన్నమాట. కొనగలుగుతామా అండి, వయసు అయిపోయింది, మేము మరి ఏదో కారణాలుగా మనము సంపాదించాలి కదా అని బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. ఇటువంటి ట్రాష్ అంతా కూడా మానవులకు ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో ఎక్కడికో లేపేస్తాడు మిమ్మల్ని. కాబట్టి దాంట్లో డౌటే లేదు. అసలు మీకు అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు చేయాల్సినటువంటి పని మీరు చేయండి. ఏలినాటి శనిలో అయ్యప్ప దీక్షలు వేయాలి, వేసారా మీరు? ఏలినాటి శనిలో భవానీ దీక్షలు వేయాలి, వేసారా మీరు? ఎంతమంది వేశారు? అంటే భవానీ దీక్షలు అయినటువంటి వాళ్ళు, అయ్యప్ప దీక్షలు అయినటువంటి వాళ్ళు 2026 సంవత్సరంలో మీ జాతకాలు మారాలనుకునేటటువంటి వాళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్ళండి. వెళ్ళేసి అక్కడ చక్కగా హిమాలయ పర్వతాలు అంటే మళ్ళీ ఈ బ్రోకరేజీలు చేసేటటువంటి వాళ్ళు ఎంత ప్యాకేజ్ అంత ప్యాకేజ్, బద్రీనాథ్ వెళ్తున్నాము, కేదార్నాథ్ తీసుకెళ్తాం, మానస సరోవరాలు తీసుకెళ్తున్నాం, బిజినెస్లు చేసేవాళ్ళ బస్సులు ఎక్కితే మీకు మహావతార్ బాబాజీ కనబడ్డాను. ఆయన కష్టపడి మీ అంతగా మీరు పరమ దీక్షతో, భక్తితో, డిటర్మినేషన్తో, డివోషన్తో స్ట్రాంగ్గా మీరు బాబాజీని ఆశ్రయించి మహావతార్ బాబాజీని శరణు వేడాలి. సప్త చిరంజీవుల్లో ఒకళ్ళైనటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కృపాచార్యుడు కానీ, విభీషణుడు కానీ, ఆంజనేయ స్వామి వారు కానీ, బలిచక్రవర్తి కానీ, మన వ్యాసుల వారి కానీ, ఇలా సప్త చిరంజీవుల్లో ఒకళ్ళు ఖచ్చితంగా మీకు ఈ కుంభరాశి వారికి దర్శనం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీ బాధలు పంతుళ్ళకి చెప్పుకోవడం, జ్యోతిషులకు చెప్పుకుంటే వాళ్ళ తామర అంటారు, వాడికి చేస్తే ఏమవుతుంది, మీకు కూడా తామర అంటుకుంటుంది. జోగి జోగి రాసుకుంటే ఏమవుతుంది, బూడిద రాలుతుంది. కాబట్టి వీళ్ళకి కాదు చెప్పుకోవాల్సింది, సప్త చిరంజీవులు వింటారు మనకలాగే. కాంటెంపరీస్ దే ఆర్. మనము ఒకే భూమి మీద ఒకే సమయంలో గర్వపడాలి. మనం ఆంజనేయ స్వామి మనతో నివసిస్తున్నాడంటే ఎంత గర్వం అండి. విభీషణుడు మనతో ఉన్నాడండి అంటే ఎంత గర్వం అండి. మరి ఇటువంటి వాళ్ళని వదిలేసి పనికిమాలిన వాళ్ళకి మీ బాధలు చెప్పుకుంటూ మీరు పనికిమాలిన వాళ్ళు అయిపోయి ఏంటి బాధలు మీకు? ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క 2026 సంవత్సరంలో సప్త చిరంజీవుల దర్శనం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనిని మనం గౌరవించాలి. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి యొక్క ఉపాసన, యొక్క మంత్రానుష్ఠానం, యొక్క హోమము మీరు చక్కగా చేయాలి.
శనీశ్వరుడి మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తే మీకు పక్షపాతం గ్యారెంటీ, అందులో డౌట్ లేదు. శనీశ్వరుని అండర్ ఎస్టిమేట్ చేయొద్దమ్మా. జగద్గురు ఆయన. శుభమస్తు.